మీకు బిగినింగ్ లోనే చెప్పాను కదా, ఎక్కడ చూస్తారు, ఏ సినిమాలో చూస్తారు మీరు? ఒక యూఎస్ హై ఇంటెలిజెన్స్ చాట్ గ్రూప్ ఉంటే అందులో జర్నలిస్ట్ దూరిపోవడం, వీళ్ళు మాట్లాడే డిస్కషన్స్ అంతా ఆయన వినడం, ఇటు పక్క నుంచి ఒక 80 సెకండ్ల వీడియో రిలీజ్ చేయడం. మాకు మిజైల్ సిటీ ఉంది, మా దగ్గర ఆర్మరీ ఉంది, ఎంత పెద్దది ఉంది చూడండి, అందులో బెలిస్టిక్ మిజైల్స్ అన్ని చూపించి ఇజ్రాయెల్ ఫ్లాగ్ మీద నడుచుకుంటూ వెళ్ళడం. అటేమో 2000 టన్నుల బంకర్ బస్టర్, ఇటేమో రెడ్ సీలో కార్గో షిప్స్ మీద వీళ్ళు చేసే దౌర్జన్యాలు. ఎవరు? ఈ హూతీలు. దిస్ ఇస్ ప్యూర్ సినిమా. డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా కుర్చీ ఎక్కి కూర్చున్న తర్వాత జరుగుతున్న ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఈ వారంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీకు చెప్తా. ఇదేదో పెద్ద స్పై థ్రిల్లర్ జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ సినిమాలో సీన్స్ అని మీరు అడుగుతారు. నేను చెప్తున్నాను మీకు అర్థం కావాలంటే కొన్ని పేర్లు, కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇజ్రాయెల్, యెమెన్, ఇరాన్. యెమెన్ లో ఆపరేట్ అయ్యే ఒక ఉగ్రవాద సంస్థ పేరు హూతీ. అలాంటివి ఇంకో 2 ఆర్గనైజేషన్స్ లెబనాన్ లో ఒకటి, గాజాలో ఒకటి, 2 పనిచేస్తున్నాయి. లెబనాన్ లో ఉండే ఆర్గనైజేషన్ పేరు హెజ్బుల్లా, కరెస్పాండింగ్లీ గాజాలో హమాస్. వీటిలన్నిటికీ 1 పాయింట్ ఎజెండా ఉంది. ఇవన్నీ ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఒక మెయిన్ ఎజెండా ఉంది, ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాని ఏం చేస్తుంది, పాలెస్టీనియన్స్ ఏం చేస్తుంది, అది డిఫరెంట్ డిబేట్ అది. బట్ ఈ ఆర్గనైజేషన్స్ కి మెయిన్ గా ఫండింగ్ ఇచ్చేది మాత్రం ఇరాన్. కొత్తగా డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చి ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కారైనా, ఎక్కగానే చాలా వైల్డ్ డెసిషన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అందులోని ముఖ్యమైన జియో పొలిటికల్ డెసిషన్ ఇస్ ఇజ్రాయెల్. ఇన్ఫాక్ట్ ఆయన ఇన్వైట్ చేసిన ఫస్ట్ ఎవర్ లీడర్ ఆఫ్ స్టేట్ బెంజమిన్ నేతన్యాహు గారు. ఆయన February 5th వచ్చారు. వాళ్ళ మీటింగ్ లో కూడా వాళ్ళు ముఖ్యంగా మాట్లాడింది ఆర్టిలరీ గురించి, వెపన్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ కన్నా ముందుండే జో బైడెన్ ఈ వెపన్స్ ని సరఫరా చేసే ట్యాప్ ఏదైతే ఉందో దాన్ని కట్టేశాడు ఆయన. ఎందుకు? ఆయనకి పాలెస్టీనియన్స్ అయినా ఇరానియన్స్ అయినా మక్కువ ఎక్కువ. బట్ ట్రంప్ వచ్చి రాగానే దీన్ని రివర్స్ చేసరికి ఈక్వేషన్స్ మారిపోయినాయి. మేమిద్దరం ఫ్రెండ్స్ అని బెంజమిన్ నేతన్యాహు గారిని పక్కన పెట్టుకొని ఫోటో తీసి పోస్టర్ వేసి సినిమాని ప్రపంచం మొత్తానికి చూపించాడు ఆయన. సో ఇరాన్ కూడా రిటాలియేట్ అవుతుంది కదా. ఎంత ధైర్యం ఉంటే మీరు ఆపేసిన వెపనరీని తిరిగి సరఫరా చేస్తారు అని. మా దగ్గర కూడా వెపనరీ ఉన్నాయని చెప్పి ఒక 85 సెకండ్ వీడియో క్లిప్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఇక్కడ నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. మీకు ఫండమెంటల్స్ అంతా అర్థమైపోయింది కాబట్టి 85 సెకండ్ క్లిప్ ఒకసారి మీరు చూడండి. అది స్టార్ట్ అవడమే 2 వ్యక్తులతో స్టార్ట్ అవుతుంది. ఇరాన్కి సంబంధించిన మేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరి, తర్వాత ఇంకో ఆర్గనైజేషన్ ఉంది లోపల. ఇది ప్రాపర్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. దీని పేరు IRGC, ఫుల్ ఫామ్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఈ వీడియోలో ఒక జీప్ మీద నిలబడి మొత్తం టూర్ వేస్తున్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? వీడియో పైన అన్డిస్క్లోజ్ లొకేషన్ అని ఉంది. ఇది అండర్ గ్రౌండ్, ఆల్మోస్ట్ ఒక చాలా పెద్ద సిటీ కట్టాడు, ఒక మిసైల్ సిటీ లాగా. మా దగ్గర ఈ వెపనరీ ఉంది, ఈ ఆర్టిలరీ ఉంది, ఇలాంటి ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పెద్ద టన్నల్ సిస్టమ్ ఒకటి ఉంది. మీకు గట్టిగా మాడాల్సి వస్తే ఒకటి కాదు, రకరకాల బాలిస్టిక్ మిజైల్స్. ఇన్ఫాక్ట్ అదే వీడియో ఫ్లో ఆ మిజైల్స్ అన్ని చూపించి అలా బండి దిగి వాళ్ళ సుప్రీం లీడర్ ఉంటారు అయతుల్లా ఖొమైనీ అని, ఆయన దగ్గర విజువల్ చూపించి అలా నడుచుకుని వెళ్తుంటారు. వాళ్ళ కాళ్ళ కింద ఇజ్రాయెల్ ఫ్లాగ్ ఉంటుంది, దాన్ని తొక్కుకుంటూ వెళ్తారు. మీరు చెప్పండి ఏ సినిమాలో ఉంటుంది ఇలాంటి ఫుటేజ్? చెప్పండి మీరు. సరే దాన్ని పక్కన పెడదాం. అండ్ ఈ బేస్ ఏంటో ఫస్ట్ బేస్ అనుకోకండి మీరు, ఇలాంటి ఆల్రెడీ 3 ఉన్నాయి. వెస్ట్ ఆఫ్ ఇరాన్ కి వస్తే ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ సైడ్ కి ఫస్ట్ 2020లోనే పెట్టారు, ఖుర్రామాబాద్ అండర్ గ్రౌండ్ మిసైల్ బేస్ అని. దాని తర్వాత దానిపైన ఇంకో 2. వాటి 3 లొకేషన్స్ మనకు తెలుసు, కానీ 4వ మనకు తెలియదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రిటాలియేషన్ లో వచ్చింది. దానికి కారణం March 15 జరిగిన ఒక ఎయిర్ స్ట్రైక్. దానికోసం క్రియేట్ చేసిన ఒక చాట్ గ్రూప్. దాంట్లో పాల్గొన్న యూఎస్ టాప్ అఫీషియల్స్, అందులో తులసి గబార్డ్ గారి నుంచి మైక్ వాల్ట్స్ గారి దాకా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వైస్ ప్రెసిడెంట్ JD Vance గారు కూడా ఉన్నారు. ఈ చాట్ లో జరిగిన అతిపెద్ద బ్లండర్ ఇవాళ యూఎస్ మీడియా మొత్తం దాని గురించి మాట్లాడుతుంది. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా పబ్లిక్ గా వచ్చి మైక్ వాల్ట్స్ ని చూస్తూ, ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన మిస్టేక్ చేశాడు, బట్ ఆ మిస్టేక్ నుంచి అతను నేర్చుకుంటాడు అని డైరెక్ట్ గా తప్పును ఎక్నాలెడ్జ్ చేశారు ఆయన. A good person. The person that was on just happens to be a sleazebag, so maybe that's just coincidence. I don't. But you know what? ఈ కథ మొత్తాన్ని మనం కరెక్ట్ గా మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ జియో పొలిటికల్ గా మనకు అవగాహన కూడా వస్తుంది. అండ్ నా సైడ్ నుంచి ఇలా మీకు రోజుకో వీడియో వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. చాలా మంది రోజు చూస్తున్నారు, బట్ కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మనం క్రోనలాజికల్ గా ఫస్ట్ నుంచి వచ్చేద్దాం. వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే మైక్ వాల్ట్స్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హెగ్సెత్, వైస్ ప్రెసిడెంట్ JD Vance, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్, CIA డైరెక్టర్ జాన్ రాట్లిఫ్, వీళ్ళందరూ కలిపి ఒక సిగ్నల్ గ్రూప్ లో ఉన్నారు. బై మిస్టేక్ ఒక జర్నలిస్ట్ యాడ్ అయిపోయాడు అట్లాంటిస్ లో. ఆ గ్రూప్ లో ఏమేమి మాట్లాడారు? ఇది March 15, ఇది 12 రోజుల ముందు అంటారు. ఈ పీట్ హెగ్సెత్ అనే ఆయన 11:44 AM కి డిస్కషన్ స్టార్ట్ చేశాడు. F-18 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి MQ-9 డ్రోన్స్ వరకు ఏ టైం కి ఏ టార్గెట్ మీద ఏ మిసైల్ పడుతుంది, దానికి ఆల్మోస్ట్ రెస్పాన్స్ గా JD Vance గారు, ఈ టైమింగ్ అంత కరెక్ట్ గా లేదు, కొంచెం డిలే చేయండి. అడ్మినిస్ట్రేషన్ అంతా లూప్ లో ఉంటది కదా, మీరు చూడండి డిస్కషన్ అంతా జరుగుతుంది. రెడ్ సీ దగ్గర హూతీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని వల్ల ఎంత ఆర్థిక నష్టం జరుగుతుంది, అందరూ వాళ్ళ పాయింట్స్ చేస్తున్నారు. ఇదంతా జెఫ్రీ గోల్డ్బర్గ్ వింటున్నాడు. ఆయన అప్పుడు గ్రూప్ లోనే ఉన్నాడు, కానీ మాట బయటికి చెప్పట్లేదు, ఒక అక్షరం కూడా బయటికి రావట్లేదు. ఇదంతా 15th రోజు జరుగుతుంది. వాళ్ళ మిషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిపోయిందో అందరూ కంగ్రాచులేటరీ మెసేజెస్ కూడా ఒకరికొకరు పంపించుకున్నారు. మైక్ వాల్ట్స్ అని అతను అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పారు. మార్కో రూబియో కూడా హెగ్సెత్ కి మీరు చేసింది సూపర్ జాబ్ అండి, ఉమ్మేశారు అని. ఇదంతా అయిపోయిన 10 రోజులకి అట్లాంటిస్ లో ఒక వార్త వచ్చింది, 25th March అని. చాట్స్ అన్ని అతను బహిరంగంగా బయట పెట్టేశాడు. మొత్తం పబ్లిక్ కన్సంప్షన్ లోకి వెళ్ళిపోయింది, మీడియా హ్యాసల్ అయిపోయింది. అందరూ వచ్చి వైట్ హౌస్ అడగడం మొదలు పెట్టారు, ఏంటిది అని. ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు డ్రామా మొదలైంది. చాట్స్ అని చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ప్రజలకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఇది. దీని తర్వాత జరిగిన పాలిటిక్స్ ఏంటో కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. ఇరాన్ అలా ఎందుకు రియాక్ట్ అయిందో మీకు అర్థమైపోతుంది. 13th March ఆయన గ్రూప్ లోకి వచ్చాడు. 15th March ఆపరేషన్ జరిగింది యెమెన్ మీద. ముఖ్యంగా హూతీస్ అనే గ్రూప్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ బేసిస్
జరిగినాయి. మరి అతను జర్నలిస్ట్ అయ్యండి అప్పుడే న్యూస్ రిలీజ్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి ప్రైమరీగా 3 కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్తా. రీజన్ నెంబర్ 1, అది లైవ్ మిలిటరీ ఆపరేషన్. అది ఈయన గానీ అందులో వేలు పెట్టి న్యూస్ ని బయటికి లాగి అది జనాలకు తెలిసి దానివల్ల ఆపరేషన్ భంగం కలిగితే మొదటికే మోసం వస్తుందని ఒక భయం ఉంటుంది. రీజన్ నెంబర్ 2, ఒక ఎథికల్ ఆబ్లిగేషన్ ఉంటుంది కదా, ఆయన ఆ దేశస్తుడే, ఎంతైనా హూతీస్ వల్ల అమెరికాకి ఇజ్రాయెల్ కి ఎంత నష్టం జరుగుతుందో అతనికి తెలుసు. ఫైనల్లీ రీజన్ నెంబర్ 3, ఖచ్చితంగా తన లాయర్ తోనే ఎవరితోనో మాట్లాడుంటాడు, వాళ్ళు కూడా గైడ్ చేసి ఉండొచ్చు మీరు మినిమం 10 రోజులు ఆగాలి అని. అండ్ 25th ఏదైతే చాట్స్ రిలీజ్ చేశాడో అదే టైం మీరు టాలీ చేసుకొని చూస్తే ఆ చాట్స్ లో ఏవైతే ఉన్నాయో కరెక్ట్ గా అదే జరిగింది. సో ఈయన 10 రోజుల తర్వాత రిలీజ్ చేయడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు, ఎటువంటి ప్రాణం కాపాడబడలేదు. సో ఈయన ఇంటర్ఫిరెన్స్ అనేది నల్ అండ్ వాయిడ్ అయిపోయింది. అండ్ అమెరికాలో కూడా చిన్న భయం పట్టుకుంది, క్లాసిఫైడ్ ఫైల్స్ అని ఉంటాయి, అంటే అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. దాన్ని 3 లెవెల్స్ లో డివైడ్ చేస్తారు. లెవెల్ నెంబర్ 1 కాన్ఫిడెన్షియల్, అన్నిటికన్నా లోయెస్ట్ లెవెల్ ఇది కానీ అన్ఆథరైజ్డ్ గా రిలీజ్ చేస్తే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 సీక్రెట్, సీరియస్ డ్యామేజ్ జరుగుతుంది. నంబర్ 3 టాప్ సీక్రెట్, దేశ సమగ్రతకే భంగం కలుగుతుంది. కాకపోతే సిఐఏ లాంటి ఏజెన్సీ లేబుల్ వేస్తే తప్పితే ఒక ఫైల్ క్లాసిఫైడ్ అవ్వదు. ఆ చాట్ లో జరిగింది సెన్సిటివ్ కాన్వర్సేషన్, వీళ్ళందరి మధ్యలో మిలిటరీ ఆఫీషియల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాకపోతే దాని మీద క్లాసిఫైడ్ అనే ముద్ర వేయకపోవడం వల్ల వీళ్ళు సేవ్ అయిపోయారు. ఇది క్లాసిఫైడ్ కాదు, సో పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి మైక్ వాల్ట్జ్ బహిరంగంగా బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. But there's no classified information in this exchange. No classified information. But you'd prefer it not. ప్లస్ మొత్తం బయటకు వచ్చేసింది అడ్మినిస్ట్రేషన్ మీద డెమోక్రాట్స్ కూడా వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మీలో మీకే సరైన కమ్యూనికేషన్ లేదు, ఇన్ఫాక్ట్ కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ర్యాండమ్ జర్నలిస్ట్ లోపలికి వచ్చేయడం ఏంటి, చాట్ ఇనేయడం ఏంటి, పబ్లిక్ లో పెట్టేయడం ఏంటి, న్యూస్ పేపర్ కి ఇచ్చేయడం ఏంటి, ఇలాంటి సౌండ్లు వినబడేసరికి ఇది టెక్నికల్ గ్లిచ్, నాకు సంబంధం లేదు, తప్పు నాదే, నేను ఇలాన్ మస్క్ తో మాట్లాడుతున్నాను ఈ టెక్నికల్ గ్లిచ్ గురించి. ఫోన్ లో ఉండే కాంటాక్ట్ గ్రూప్ లోకి ఎలా వచ్చింది అని ఒకవైపు ఆయన అంటే, ఇంకోసారి ట్రంప్ గారు ఏమంటున్నారు, We're going to get to the bottom of it. I just talked to Elon on the way here. We've got the best technical minds looking at how this happened. ఈయన మంచోడే, తప్పు జరిగింది, తప్పు నుంచి నేర్చుకుంటాడు, ఇంకొన్ని రోజుల పాటు అలాంటి గ్రూప్స్ లో అతను ఏం మాట్లాడు అని ఇదంతా ఒక మీడియా సర్కస్ లో నడుస్తుంది. దీని డైరెక్ట్ రిజల్ట్ ఇరాన్ రిలీజ్ చేసిన వీడియో అని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకు, వీళ్ళు అటాక్ చేసింది హూతీస్ కాబట్టి. వీడియో బిగినింగ్ లో నేను చెప్పాను వీళ్ళ గురించి, వీళ్ళు యెమెన్ లో ఉంటారు, ఇరాన్ నుంచి ఫండింగ్ వస్తుంటది, దీని వాళ్ళు అఫీషియల్ గా అన్సర్ అల్లా అని పిలుచుకుంటారు. కొన్ని సంవత్సరాలుగా ఇన్ఫాక్ట్ కొన్ని దశాబ్దాలుగా యెమెన్ గవర్నమెంట్ ని ఫైట్ చేస్తున్నారు. వీళ్ళు షియా సెట్ ఆఫ్ ముస్లిమ్స్, షియా డామినేషన్ ఉండే కొన్ని కంట్రీస్ లో ఇరాన్ ఒకటి. సో ఇరాన్ కి 2 రీజన్స్ ఉన్నాయి, హూతీ, హెజ్బుల్లా అండ్ హమాస్ లాంటి ఆర్గనైజేషన్స్ కి ఫండ్ చేయడానికి. ఒకటి షియా ముస్లిం పట్టును పెంచడానికి అయితే, రెండోది ఇజ్రాయెల్ ని తొక్కేద్దాం అనే ప్లాన్. ఇప్పుడు యుఎస్ లో ట్రంప్ కుర్చీ ఎక్కి కూర్చున్నారు, నేతన్యాహును పిలిచారు, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు. ఏదైతే ట్యాప్ జో బైడెన్ కట్టేశాడో ఆర్టిలరీకి, మెషినరీకి సంబంధించి ఇదివరకు అని పంపించాలి ఇజ్రాయెల్ కి, లేదు గాజాని పాలెస్టీనియన్స్ ని వీళ్ళు అనగదొక్కేస్తున్నారు, మనం ఇచ్చే దానికి కారణం అని జో బైడెన్ దాన్ని ఆపాడు. ఆయనకు సాఫ్ట్ కార్నర్ పాలెస్టీనియన్స్ మీద, ఇరాన్ మీద. బట్ ఎప్పుడైతే మళ్ళీ ట్రంప్ వచ్చాడో మళ్ళీ ఆ ట్యాప్ ఓపెన్ చేశాడు ఆయన. ఇన్ఫాక్ట్ 2000 టన్నుల బంకర్ బస్టర్ రిలీజ్ చేశాడు ఆయన. దీని గురించి మీకు ఒక కాంటెక్స్ట్ ఇచ్చి పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే, లాస్ట్ ఇయర్ హెజ్బుల్లా హెడ్ అయిన హాసన్ నసరల్లాని లేపేశారు కదా, ఆయన భూమికి 60 అడుగుల కింద ఉన్నాడు, ఒక బంకర్ లో ఉన్నాడు ఆయన. ఈ బంకర్ బస్టర్ ఎక్విప్మెంట్ ఏం చేస్తుందంటే భూమి లోపల దాకా వెళ్ళి పేలుస్తుంది, అక్కడ దాక్కున్న అతన్ని పేల్చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ గానీ వస్తే ఈ అండర్ గ్రౌండ్ ఏవైతే ఇరాన్ డెవలప్ చేస్తుందో చిటికలో లేపేయచ్చు. అది ఇరాన్ కూడా తెలుసు, అందుకే వాళ్ళ ఆర్మీ జనరల్ కూడా వచ్చి ప్రెస్ తో మాట్లాడుతూ, మేము వారానికి రెడీ చేస్తాం, మాకంత డబ్బులు ఉన్నాయి, మాకంత స్థాయి ఉంది, మాకంత మ్యాన్ పవర్ ఉంది అని చెప్పి ఇజ్రాయెల్ ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ యుఎస్ కు కమర్షియల్ యాంగిల్ కూడా ఉంది. యెమెన్ అక్కడ ఉండడం వల్ల, యెమెన్ జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల రెడ్ సీ అక్కడే వెళ్తుంటది, అక్కడ చాలా కార్గో షిప్స్ అయ్యి వెళ్తుంటాయి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ లో యుఎస్ కి వచ్చేవి, యుఎస్ నుంచి వెళ్ళేవి. యుఎస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము వీటి మీద దండయాత్ర చేస్తాం, ఈ షిప్స్ ఆపేస్తాం అని చెప్పి వాళ్ళకి చాలా ఎకనామిక్ డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు. ఆ కార్గో షిప్స్ లో ఆయిల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, గూడ్స్ ఉంటాయి, యూరోప్ నుంచి యుఎస్ కి వెళ్ళడానికి, యుఎస్ నుంచి యూరోప్ రావడానికి. అందుకని వాళ్ళు ప్లాన్ వేసుకొని, స్కెచ్ చేసుకొని, గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో మాట్లాడుకొని మరీ స్ట్రైక్ చేశారు. గ్లోబల్ సప్లై చైన్ తేడా కొట్టేస్తుంది, దాన్ని ఆపాలని చెప్పి. అండ్ వీళ్ళ గురించి ఇంకా జూమ్ ఇన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. వీళ్ళు 2 రకాల ముస్లిమ్స్. మీకు సింపుల్ గా చెప్పాలంటే, ప్రపంచంలో ఉండే 85 to 90% ఆఫ్ ద ముస్లిమ్స్ ఈ సున్నీ ముస్లిమ్సే, మిగతా 10-15% ముస్లిమ్స్ షియా. ఇప్పుడు సున్నీ ముస్లిం మెజారిటీ పాపులేషన్ కంట్రీస్ మనం చూస్తే సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, జార్డన్, యుఏఈ ఇవన్నీ వస్తాయి. షియా గురించి మాడితే ఇరాన్, ఇరాక్, లెబనాన్, బహ్రెయిన్ ఇవన్నీ వస్తాయి. ఏవైతే ఇజ్రాయెల్ మీద గట్టిగా మంకు పట్టుకొని కూర్చున్నాయో ఆ కంట్రీస్ లో మొత్తం షియా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఇరాన్ కుండే ఫండింగ్, దాని పొలిటికల్ పవర్ అంతా పెట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ని క్రియేట్ చేసి ఇజ్రాయెల్ చుట్టూ పెట్టి, ఒకటి దాని పక్కనే ఉంది గాజాలో హమాస్. వీళ్ళు కూడా మిలిటరీలా పనిచేయరు, అంటే బార్డర్స్ దగ్గర ఉండరాలు, జనాల్లో కలిసిపోయి ఉంటారు, జనాల్లో ఒకరిగా ఉంటారు. కొంచెం నార్త్ లో చూస్తే లెబనాన్ లో హెజ్బుల్లా, కింద యెమెన్ లో చూస్తే హూతీస్. ఇంత మంది 24/7 వాళ్ళ మీద నిఘా పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ అంత స్ట్రాంగ్ గా తయారైంది. మీరు ఇజ్రాయెల్ మిలిటరీ చూడండి, ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ గురించి చూడండి, మొసాడ్ గురించి మీరు వినండి. యుఎస్ సిఐఏ కూడా మొసాడ్ దగ్గర కూడా రాలేదు, అంత అడ్వాన్స్ గా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్కడ విషయం అర్థం చేసుకోండి,
చేసుకోవాలి. జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి యెమెన్ లో వాళ్ళు ప్లాన్ వేసుకొని స్ట్రైక్ చేశారు. యుఎస్ లో పెద్ద వాళ్ళందరూ ప్లాన్ చేసి గ్రూప్ క్రియేట్ చేసుకొని మరి March 15 చాలా పెద్ద స్థాయిలో హూతీస్ మీద టార్గెట్ చేశారు. తర్వాత ఈ అట్లాంటిస్ ఆర్టికల్ బయటికి రావడం ఇవన్నీ చూసి ఇరాన్ అలర్ట్ అయ్యి దానికి రెసిప్రోకల్ గా ఈ వీడియో రిలీజ్ చేసింది. ఇది యుఎస్ కి ఇజ్రాయెల్ కి మేము ఇస్తున్న ఒక సందేశం అనేది దాని పాయింట్. మీకు బిగినింగ్ లోనే చెప్పాను కదా, ఎక్కడ చూస్తారు, ఏ సినిమాలో చూస్తారు మీరు? ఒక యుఎస్ హై ఇంటెలిజెన్స్ చాట్ గ్రూప్ ఉంటే అందులో జర్నలిస్ట్ దూరిపోవడం, వీళ్ళు మాట్లాడే డిస్కషన్స్ అంతా ఆయన వినడం, ఇటు పక్క నుంచి ఒక 80 సెకండ్ల వీడియో రిలీజ్ చేయడం. మాకు మిజైల్ సిటీ ఉంది, మా దగ్గర ఆర్మరీ ఉంది, ఎంత పెద్దది ఉంది చూడండి, అందులో బెలిస్టిక్ మిజైల్స్ అన్ని చూపించి ఇజ్రాయెల్ ఫ్లాగ్ మీద నడుచుకుంటూ వెళ్ళడం. అటేమో 2000 టన్నుల బంకర్ బస్టర్, ఇటేమో రెడ్ సీలో కార్గో షిప్స్ మీద వీళ్ళు చేసే దౌర్జన్యాలు. ఎవరు ఈ హూతీలు? దిస్ ఇస్ ప్యూర్ సినిమా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇజ్రాయెల్ గాని నిజంగా తలుచుకుంటే, మీరు సెప్టెంబర్ లో చూసే ఉంటారు కదా హాసన్ నసరల్లా ఇన్సిడెంట్ ఎలా లేపేశారు. సో ఈ ఎంటైర్ వెబ్ ఆఫ్ జియో పాలిటిక్స్ లో ఇండియా మాత్రం గేమ్ చాలా స్ట్రాటజిక్ గా ఆడుతుంది, ముఖ్యంగా యుఎస్ తో అండ్ రష్యాతో. ఎనీవేస్ మీ అభిప్రాయం నాకు కింద కామెంట్స్ లో రాయండి. కింద ఒక మంచి డిస్కషన్ ఫారం లో పెడదాం. లెట్ us all interact. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు వచ్చి డైరెక్ట్ గా ఇద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million followers. You should be easily be able to find me. రెండు వచ్చేసి అక్కడ కూడా కనెక్ట్ అవుదాం. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. రండి కనెక్ట్ అవుదాం. అండ్ రోజు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్, మీరు నా పట్ల, నా వీడియోస్ పట్ల చూపిస్తున్న ప్రేమ నన్ను ఏ రోజు ఆగకుండా గట్టిగా మాట్లాడేలా, నిజాన్ని నిర్భయంగా మీ ముందు పెట్టేలా చేస్తుంది. దానికి మీ ప్రేమే ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి, ఇక్కడ దాకా వచ్చారు ఈ వీడియోలో అంటే ఏ రోజు నా వీడియోని మిస్ అవ్వాలని మీరు అనుకోరు. కాబట్టి కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో మీలో చాలా మంది నన్ను అడిగారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ గురించి మాట్లాడమని. దాని గురించి నేను మాట్లాడాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా చెన్నైలో జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, రిప్లింగ్ ఫౌండర్ ప్రసన్న శంకర్ గారి ఇన్సిడెంట్, ఆయనకి ఆయన భార్య దివ్య గారికి మధ్యలో జరుగుతున్న టస్ల్ ఏదైతే ఉందో దాని గురించి రెడిట్ లో, ట్విట్టర్ లో మొత్తం సర్క్యులేట్ అవుతుంది. బట్ దాని కన్సైజ్ గా అసలు దాని మ్యాటర్ ఏంటి అని అడిగితే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above geopolitical mockery. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.